బాగున్నారా? మళ్ళీ కలుసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వీడియోలో మనం 65 గజాల బిల్డింగ్లో మనం పూర్తి చేసినటువంటి బిల్డింగ్ చూస్తాం అనమాట. టూర్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇది G+2 మనం కన్స్ట్రక్షన్ చేసాం. గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సిమిలర్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒక ఫ్లోర్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇవి మెట్లుకున్న టైల్స్, బ్యాక్గ్రౌండ్ వాల్కి వేసిన టైల్స్, అలాగే స్టీల్ రైలింగ్ మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఇది ఈశాన్య మూల అనమాట. సో ఇలా మనం ఎంట్రన్స్ అయినప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్కి కస్టమర్ అడిగిన విధానాన్ని బట్టి మనం ఆ యొక్క గ్రిల్ అనేది మనం ఏర్పాటు చేసాం. మెష్ డోర్, ఫోల్డింగ్ మెష్ డోర్ ఏర్పాటు చేసాం. సో అలా లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే సింపుల్ అంటే ఏమి లేదు, చక్కగా ఏముంటుందంటే ఒక సింగిల్ బెడ్రూము, ఒక హాలు, ఒక చిన్న కిచెను, ఒక చిన్న బాత్రూము, ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోయేటువంటి స్పేషియస్గా చక్కగా ఎవరన్నా 10 మంది ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా మంచి డిజైన్, మంచి కొలతలతో డిజైన్ చేసాం. దాదాపు హాల్ మనం చూసుకున్నట్లయితే 16x10 వచ్చింది అనమాట. పెద్ద హాల్ వచ్చింది. ఇదేమో చక్కటి టీవీ యూనిట్ ఫాలోడ్ బై చక్కటి సీలింగ్ డిజైన్ అనమాట. ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకున్నటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి డిజైన్స్ అండి. ఇవి కలర్స్ కానివ్వండి, సీలింగ్ ప్యాటర్న్ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టు వుడెన్ పార్టీషన్ వాల్ కానివ్వండి, కింద వేసినటువంటి ఫ్లోర్ టైల్స్ కానివ్వండి, అన్నీ కూడా కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి డిజైన్స్ అనమాట అవి. సో అలా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఒక చక్కటి బెడ్రూమ్, ఒక మంచి బెడ్రూమ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చక్కటి బెడ్రూమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి. మంచి సీలింగ్ డిజైన్తో వాల్కి అటాచ్డ్ అయ్యి కంటిన్యూగా కస్టమర్ అడిగినప్పుడు దాన్ని అలా మనం డిజైన్ చేసాం అనమాట. బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ అది ప్రొవైడ్ చేసాం. ఇవి వచ్చేసి ప్లైవుడ్ సన్గ్లాస్ కబోర్డ్స్ అండి. ఫైర్ ప్రూఫ్ ప్లైవుడ్, చక్కగా గ్లాసీ సన్గ్లాస్ మనం వాడాం. సౌత్లో ఒక విండో ఇచ్చాం అనమాట. ఈ వైపు చూస్తే మనకి లెఫ్ట్లో ఆగ్నేయ మూల మంచి కిచెను, చక్కటి హ్యాంగింగ్ లైట్స్తో చక్కగా డిజైన్ చేసాం అనమాట. అక్కడ కూడా సీలింగ్ ఇచ్చి చక్కగా డిజైన్ చేసాం. అక్రిలిక్ కబోర్డ్స్ అనేది చేసాం అనమాట. కిచెన్కి చిన్న కిచెను, సింపుల్ కిచెను అయినా కూడా చక్కగా చేసాం అనమాట. ఇక్కడ దాకా వచ్చారు. ఆల్రెడీ దాదాపు 3 నిమిషాలు మన ఛానల్ మీరు చూశారు అని అంటే మన కంటెంట్ మీకు నచ్చింది. కొంచెం నాకు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ఫర్దర్గా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఒక చిన్న లైక్ ఇచ్చారంటే కొంచెం నాకు కూడా మీరు ఇష్టపడుతున్నారనే విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ నాకు కావాలి. చిన్న కిచెన్లోనే ఉన్న దాంట్లో కొంతవరకు మనం రైలింగ్ అనేది ఏర్పాటు చేసాం. అదే ఎస్ఎస్ బాస్కెట్స్ ఏర్పాటు చేసాం. సో ఇలా మనం వచ్చినట్లయితే ఇక్కడ ఒక చిన్న బాత్రూమ్ ఉంది. ఒక చిన్న బాత్రూమ్ అనమాట. ఇది మనకి WPC అంటే మార్కెట్లో దొరికే వాటిలో ఫస్ట్ ప్రీమియం డోర్ మనం వేయడం జరిగింది అనమాట ఇక్కడ. సో అలా లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే రూఫ్ వరకు మనకి 10.5 అడుగుల ఎత్తు వరకు కూడా టైల్స్ వేయడం జరిగింది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం. ఒక మంచి UPVC వెంటిలేటర్ ప్రొవైడ్ చేసాం అలాంగ్ విత్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. సెరా కంపెనీకి చెందినటువంటి శానిటరీ ఐటమ్స్, ఫిట్టింగ్స్ మనం వాడాము. ఇక్కడే కాదు, ఏ బిల్డింగ్ అయినా కూడా చక్కగా మనం ప్రీమియం క్వాలిటీ మనం వాడతామండి. మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇంతే అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏదన్నా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్కి ఏదైనా కావాలంటే ఎంక్వైరీ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం అండి. ఉంటాను.